ఈరోజు మేషరాశి వారికి విద్యార్థులకి బద్ధకం పెరుగుతోంది. చదవవలసినటువంటి పాఠాలు వాయిదా వేస్తారు. చివరి నిమిషంలో ఒత్తిడికి లోనవుతారు. పరీక్షల్లో ఇబ్బంది పడతారు. జాగ్రత్త. ఉద్యోగస్తులు అశ్రద్ధగా పనిచేయడం వల్ల ఉద్యోగ సమస్యలు వస్తాయి. జాగ్రత్త. ఉద్యోగాలు పోయే అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు కొత్త స్కీముల్లో వ్యవహారాల్లో డబ్బులు పెట్టినటువంటిదే ఇబ్బంది పడతారు. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల మీరు ఆశించినంత లాభాలు కనపడలేదు ఈరోజు. జాగ్రత్త. స్త్రీలు ఇరుగు పొరుగు వారితోటి వ్యక్తిగత విషయాలు మాత్రం పంచుకోకండి. లేనిపోని సమస్యలు తలెత్తుతాయి. భర్తతో విభేదాలు అపార్థాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి. ఒంటరితనం వల్ల డిప్రెషన్కి లోనయ్యే పరిస్థితి కనపడుతుంది. జాగ్రత్త. దుబారా ఖర్చులు, ఆన్లైన్ షాపింగ్లు, వ్యసనాల వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇచ్చిన వారు తిరిగి అడగడంతో మీరు మాట పడవలసి రావడం కానీ లేదా ఎందుకు అప్పు చేశానా అని బాధపడే పరిస్థితి కనపడుతుంది ఈరోజు. వాహనాలు చెడిపోవడం వల్ల, లేటుగా బయలుదేరడం వల్ల, ట్రాఫిక్ సమస్యల వల్ల ప్రయాణంలో ఒత్తిడి ఎక్కువైపోతుంది. అలాగే కుటుంబంలో చిన్నపాటి మాట పట్టింపులు, పెద్దల వల్ల గొడవలకి ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే రక్త సంబంధీకులతోటి ఆస్తి వివాదాలు, ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల వల్ల కూడా లేదా కామెంట్ల వల్ల అనవసరమైన వివాదాలు ఇరుక్కుంటారు. జాగ్రత్తగా ఉండండి. రాత్రి ఎక్కువసేపు ఫోన్ చూడడం వల్ల నిద్ర లేని సమస్య కనపడుతోంది. అలాగే కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు, భుజం నొప్పులు, మెడ నొప్పులు, కాళ్ళ నొప్పులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వివాహేతర సంబంధాలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు ఇబ్బంది పడతారు. అలాగే శారీరక కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి. ఈరోజు భార్యాభర్తల మధ్య మగవారు మీ ఆడవారి పుట్టింటి విషయాలు మాట్లాడడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి. కాబట్టి మగవారు స్త్రీల పుట్టింటి గురించి ఎక్కువ మాట్లాడకండి ఈరోజు. జాగ్రత్త. స్థిరాస్తులు పెట్టేటటువంటి స్థిరాస్తుల వ్యాపారాల్లో కొంచెం మధ్యవర్తుల వల్ల నష్టపోయే అవకాశం కనపడుతుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వల్ల జీవితం పాడవుతుంది. నలుగురిలోనూ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీకు సూర్యనారాయణ మూర్తి అంటే ఇష్టమైతే కనుక ఇక్కడ ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులతో ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావాలన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈరోజు ఇంట్లో సూర్యనారాయణ మూర్తికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని ఇంట్లో ఈరోజు సూర్యనారాయణ మూర్తి పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజు శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వస్తి.